తిన పేరు వచ్చేసి యాక్టర్ మణిచందన. తిను వచ్చేసి దేవరం మూవీలో ఒక రోల్ అయితే చేస్తుంది. అండ్ తన డబ్బింగ్ కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి పోస్ట్ కూడా వేసింది. అండ్ రీసెంట్ గా నిన్న నైట్ వచ్చేసి అయితే ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. తను ఏం వేసిందో ఒకసారి చూద్దాం. దేవర గేమ్ మీద రోలర్ కాస్టర్ ఆఫ్ ఎమోషన్స్. థ్యాంక్ యూ కొరటాల శివ గారు. దేవరం మూవీ అనేది తనకైతే ఒక రోలర్ కాస్టర్ లాంటి ఎమోషన్స్ అయితే ఇచ్చింది. దేవరం మూవీలో ఎమోషన్స్ గట్టిగా ఉండబోతున్నాయి. నాట్ ఓన్లీ యాక్షన్ అని కాదని చెప్పి డైరెక్టర్ గా చెప్పడం అయితే జరిగింది. దేవరం మూవీలో మనము యాక్షన్స్ మూవీ అనే ఒకటే అనుకుంటున్నాం, కాకపోతే ఎమోషన్స్ ఒక రేంజ్ లో అయితే ఉన్నాయంట మూవీలో. అండ్ అది ఒక ప్రాపర్ ఎమోషన్స్ మూవీ అని కూడా చెప్పాలి. ఎంత ఫైట్ ఉన్నా ఎంత యాక్షన్ ఉన్నా పక్క ఎమోషన్స్ లేకపోతే ఆ మూవీని అయితే పండవు. ఇక్కడ కూడా ఎమోషన్స్ పక్క ఉంటాయి. తను అదే మెన్షన్ చేసింది. అండ్ ఐ కెనాట్ వెయిట్ టు వాచ్ దిస్ మూవీ ఆన్ బిగ్ స్క్రీన్ 27 సెప్టెంబర్. అసలు ఎదురు చూడలేకపోతున్నాం. మూవీ సెప్టెంబర్ 27 రిలీజ్ చూడడానికి రెడీగా అయితే ఉన్నాం. మీకంటే ఎక్కువగా రెడీగా ఉన్నాం మేము కూడా. టీమ్ వర్క్ వాజ్ ఎక్స్ట్రాఆర్డినరీ. టీమ్ వర్క్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాఆర్డినరీ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి తనైతే అంటుంది. ఇది మణిచంద్ర గారు దేవరం మూవీ గురించి అనడం అయితే జరిగింది. దేవరం మూవీలో తను ఒక రోల్ చేస్తుంది. తనకు సంబంధించిన డైలాగ్స్ కూడా కొన్ని లీక్ అయితే చేసింది తనే. ఆ డైలాగ్స్ లా ఈ ఊర్లు 10 ఊరికి కొట్టే మనగాడు ఏదో ఉంటాడని చెప్పి ఒక డైలాగ్ కూడా లీక్ అయితే అయ్యింది. దాని గురించి పెద్ద మాట్లాడుకోవడం అంతగా అవసరం లేదు. ఎందుకంటే ఆ డైలాగ్ మూవీలో ఉంటుందో ఉండో కూడా తెలియదు. ఎందుకంటే సైడ్ యాక్టర్స్ లేకుంటే వీళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన యాక్టర్స్ కూడా ఎవరు కూడా మూవీలో అయితే ఉంటారో ఉండరని ఫైనల్ కట్ వరకు అయితే మనం చెప్పలేము. ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటారు. ఇంపార్టెంట్ రోల్ కాకపోతే మాత్రం ఉండరు. మణిచంద్ర గారు ఇంతగా చెప్పారు కాబట్టి, అలాగే సైఫ్ అలీ ఖాన్ గారితో ఫోటో కూడా దిగారు కాబట్టి దీనికి గట్టి రోల్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను మూవీలో. మరి ఎలాంటి రోల్ ఇచ్చుంటారు అనేది చూడాలి. నేను సైఫ్ అలీ ఖాన్ గారు వైఫ్ రోల్ ఏమో అనుకుంటున్నాను. మరి ఇంత ఓల్డ్ పర్సన్ కి సైఫ్ అలీ ఖాన్ గారు వైఫ్ రోల్ ఇస్తారా లేకుంటే చూడాలి. లేకుంటే శ్రీకాంత్ గారు వైఫ్ రోల్ అని అవ్వచ్చు. ఏదో ఒకటి ఉండొచ్చు. మరి రెండిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఎవరు వైఫ్ రోల్ అయి ఉంటుంది అనుకుంటున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.